సమయంలో దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనమును మనము చదువుకున్నాం. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఉదయకాలపు వేళ దేవుడు తెరచువాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఈ సందర్భమును మనము ఆలోచన చేసినట్లయితే పౌలు గారు 2వ మిషనరీ ప్రయాణము చేస్తూ ఉన్నాడు. అతనితో శీలా ఉన్నారు. అదేవిధంగా తిమోతిని కూడా తనతో కూడా ప్రయాణం చేయాలని ఏర్పరుచుకున్నట్లుగా ఇదే అధ్యాయము ప్రారంభ వచనాలలో మనము చూస్తాం. తర్వాత రచయిత అయినటువంటి లూకా గారు కూడా ఈ సంఘటనలో ఉన్నారు. పౌలు గారు అదేవిధంగా అతని యొక్క అనుచరులందరూ 2వ మిషనరీ ప్రయాణంలో ఐరోపా ఖండంలో ఉన్నటువంటి మాసిదోనియాకు వచ్చారు. మాసిదోనియాలో ఫిలిప్పీకి వచ్చారు. 11వ వచనం నేను చదువుతాను. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంచిమి. మాసిదోనియా దేశానికి వచ్చారు. ఆ దేశంలో ఉన్నటువంటి ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. 13వ వచనంలో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. పౌలు గారికి వాడుక ఉంది. ఏమిటి వాడుక అనగా విశ్రాంతి దినమున ఎక్కడ ఉన్నా కూడా సమాజ మందిరముగా కూడుకుంటాడు. అదేవిధంగా విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి పౌలు అతని యొక్క అనుచరులు వచ్చి కూర్చున్నారు. కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు 14వ వచనంలో అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. కూడి వచ్చినటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు లూకా గారి ద్వారా ఒక స్త్రీని గురించి వ్రాయించాడు. ఆ స్త్రీ పేరు ఏమిటి? లూదియా. ఈ స్త్రీని గురించి ఏ విషయాలు వ్రాయబడ్డాయి అనగా దైవభక్తి గల స్త్రీ. ఈ స్త్రీ తుయతైరా పట్టణస్థురాలు. మనము ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలను ఆసియా ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఆసియాలో ఉన్న 7 సంఘాలను గురించి గత కొన్ని వారాలుగా మనం చూస్తూ ఉన్నాం. తుయతైరా పట్టణంలో ఉన్నటువంటి
సంఘాన్ని గురించి మనం చూసాం. ఆ పట్టణానికి చెందినటువంటి స్త్రీ ఈ లూదియా. అయితే ఫిలిప్పీలో ఆమె నివసించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. ఈమె ఏం పని చేసేది అనగా ఊదా రంగు పొడిని అమ్మే పని చేసేది. ఈ యొక్క స్త్రీ వినుచు ఉన్నప్పుడు ప్రభువు ఏం చేశాడట? ప్రభువు ఆమె హృదయము తెరచెను. పౌలు గారు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. కూడి వచ్చినటువంటి స్త్రీలలో దైవభక్తి కలిగినటువంటి ఈ లూదియా అనే స్త్రీ వినుచు ఉన్నది. వినుచు ఉన్నప్పుడు ప్రభువు గొప్ప కార్యాన్ని చేశాడు. ఏం చేశాడంట? ఆమె హృదయం తెరచెను. అనగా అర్థం ఏమిటో మనం చూద్దాం. పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెరచినట్లుగా మనం చూస్తాం. దేవుడు గర్భమును తెరచువాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనములో యేసుక్రీస్తు దగ్గరికి కొంతమందిని యేసుక్రీస్తు దగ్గరికి మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణి ఒకని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెవులను తెరచినట్లుగా 35వ వచనంలో వ్రాయబడి ఉంది. అంతటా వాని చెవులు తెరవబడెను. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద నివసించుచు ఉన్నటువంటి దినాలలో చెవులు మోయబడిన వ్యక్తి యొక్క చెవులను తెరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. తిరిగి లేపబడిన తర్వాత అదే రోజు ఇద్దరు వ్యక్తులు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను గ్రామమునకి వెళ్తా ఉన్నారు. వెళుతూ ఆ జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచు ఉన్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. 16వ వచనం చూడండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడెను. ఇద్దరు వ్యక్తుల కన్నులు మూయబడ్డాయి. ఇలాగా వారు ఒకరితో ఒకరు సంభాషించుకొనుచున్నారు. యేసుక్రీస్తు వారు కూడా వారితోనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు చివరిగా వారితో మాట్లాడడం కూడా మనం చూస్తాం. ఇలాగా ఆ సందర్భంలో 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టాడో అప్పుడు మూయబడినటువంటి కన్నులు తెరవబడ్డాయి. యేసు ఎవరో గుర్తుపట్టలేకపోయారో, కానీ ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో వారు ఆయన ఎవరో గుర్తుపట్టారు. అదేవిధంగా మనము 45వ వచనంలో అదే అధ్యాయము 45వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, ఇక్కడ తెరిచాడట? మనస్సును తెరచాడట. 31వ వచనంలో కన్నులు తెరచాడు. మన మార్కు సువార్తలో చెవులు తెరిచాడని, పాత నిబంధనలో ఆయన గర్భము తెరిచాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. గర్భము తెరిచినట్లుగా దేవుడు, అలాగే యేసుక్రీస్తు వారు చెవులు తెరిచినట్లుగా ఇక్కడ వీరి కన్నులు తెరిచినట్లుగా ఈ 45వ వచనంలో వారి మనస్సు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. మనస్సు తెరిచి అంటే అర్థం ఏంటి?
ఇక్కడ యేసుక్రీస్తు 31వ వచనంలో కేవలం ఇద్దరి కన్నులను మాత్రమే తెరిచాడు. అయితే ఇక్కడ 45వ వచనంలో 11 మంది శిష్యులు కూడా ఉన్నారు. మనం పై వచనాలను మనం చదువుకుంటే 11 మంది శిష్యులు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచి, ఇద్దరి కన్నులను మాత్రమే కాదు, ఇద్దరితో పాటు 11 మంది శిష్యుల యొక్క మనస్సులను కూడా తెరిచారు యేసుక్రీస్తు వారు. అనగా వారు లేఖనములు గ్రహించినట్లు. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు గురించి ఏం రాశాడో, ప్రవక్తల గ్రంథాలలో ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి ఏమి రాశారో, కీర్తనలలో కీర్తనాకారులు యేసుక్రీస్తు గురించి ఏమని రాశారో ఆ వ్రాయబడిన ఆ లేఖనాలన్నిటినీ గ్రహించినట్లుగా వారి మనస్సులను తెరిచాడు. మనం లూదియా గురించి చదువుకొని ఉన్నాం. లూదియా వినుచు ఉంది. మీరు ఇప్పుడు ఎలా వింటున్నారో అలాగే ఆ పౌలు గారు సువార్త వాక్యము చెబుచూ ఉన్న సమయంలో వినుచు ఉంది. వినుచు ఉన్నప్పుడు ప్రభువు చేసినటువంటి కార్యము ఏమిటి అంటే గర్భము తెరిచిన దేవుడే, అలాగే కన్నులను తెరిచినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆ లూదియా యొక్క హృదయాన్ని తెరచాడు. అనగా అర్థం ఏమిటంటే లూదియా పౌలు చెప్పుచున్నటువంటి మాటలని గ్రహించినట్లుగా లూదియా యొక్క మనస్సును తెరచాడు. ఆమె వినుచున్నటువంటి సువార్త గ్రహించినట్లుగా, అర్థము చేసుకున్నట్లుగా ఆమె హృదయాన్ని తెరచాడు. యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అనగా యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునో నా యొద్దకు రాడు. లూదియా విశ్వాసం ఉంచింది. లూదియా బాప్తిసం తీసుకుంది. తర్వాత లూదియా పౌలుకి అతని యొక్క అనుచరులకి తన ఇంటిలో ఆశ్రమము ఇచ్చింది, వారికి సహకరించింది. ఇవన్నీ కూడా చేయడానికి గల ఒకే ఒక కారణం ఏమిటంటే దేవుడు లూదియాను ఆకర్షించాడు. లూదియా యొక్క హృదయాన్ని తెరచాడు. లూదియా ఆ సువార్త వినుచున్నప్పుడు ఆ సువార్తను గ్రహించినట్లుగా ఆయన తన కార్యాన్ని చేశాడు. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఆ లేఖనాలను వినుచున్నటువంటి సువార్తని గ్రహించినట్లుగా ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూదియా వినింది, అది ఆమె చేసిన పని. పౌలు గారు సువార్త ప్రకటించాడు, అది పౌలు చేసినటువంటి పని. అయితే దేవుడే సువార్త ద్వారా ఆకర్షించాడు. పరిశుద్ధాత్ముని పని ద్వారా లూదియాని ఆకర్షించాడు. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో ఈ విధంగా రాశాడు. 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. లూదియా విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకొని సేవకులకి సహకరించింది అంటే, ఆమె రక్షణ పొందింది అంటే అది ఆమె వలన కలిగినది కాదు. దేవుని యొక్క కృపచేతనే ఆమెకు రక్షణ కలిగింది. అది దేవుని వరమే, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు ఆకర్షించాడు, పరిశుద్ధాత్ముడి ద్వారా ఆమెలో కార్యాన్ని చేశాడు. 9వ వచనంలో అది క్రియల వలన కలిగినది కాదు, గనుక
ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి దేవుడు తన కృప చేత లూదియా యొక్క హృదయాన్ని తెరచి ఆమె యొక్క పాపమును క్షమించి పాప శిక్ష నుండి ఆమెకు రక్షణని అనుగ్రహించాడు. అది దేవుడు ఆమె జీవితంలో చేసిన గొప్ప కార్యం. అదేవిధంగా ఇక్కడ కూడుకొని ఉన్నటువంటి మన జీవితాలలో కూడా దేవుడికి ఇదే కార్యాన్ని చేశాడు. మనం సువార్త వినిన సమయములో దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా మనల్ని ఆకర్షించాడు. పరిశుద్ధాత్ముడు మనం సువార్త వినుచు ఉన్నప్పుడు ఆ సువార్తను గ్రహించినట్లుగా మన మనోనేత్రాలను కూడా తెరచాడు. మూయబడిన మన మనోనేత్రాలని తెరచి మనలో రక్షణ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనలో చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. అందరూ కూడా మోకరిద్దాం. కళ్ళు మూసుకున్నారు.